శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా మాట్లాడడం ఆపి వెంటనే పైకి లేచి, నేను ఒక్కడినే బయటకు వెళ్ళి వస్తాను, మీరు ఎవరూ నాతో రావలసిన అవసరం లేదు అని చెప్పి చకచక ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోయారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అందరి మనస్సులలోనూ భయం రాజ్యమేలుతోంది. పరమాచార్య స్వామివారు ఒక్కరే బయటకు వెళ్తున్నారు అని. పరమాచార్య స్వామివారు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. కానీ అందరి మదిలోనూ మహాస్వామివారు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్ననే మెదులుతోంది. మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళాను అని ఆలోచిస్తున్నారు కదా. ఒక హంతకుడు నన్ను చూడడానికి వస్తున్నాడు. అతను మఠం లోపలికి వస్తే అతనితో పాటు మహాపాపం కూడా లోపలికి వస్తుంది. కానీ అతను మంచి ఉద్దేశంతోనే నన్ను చూడడానికి వచ్చాడు. అతని ఆవేదనను నేను తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు. అతని మనస్సు ఉపశాంతి పొందేటట్టు ఊరడింపు మాటలు చెప్పడం నా కర్తవ్యం. అతను హంతకుడు కాబట్టి అతన్ని లోపలికి రానివ్వకూడదు. కానీ అతనికి నా సహాయం ఎంతో అవసరం కాబట్టి అతన్ని పలకరించడానికి నేనే బయటకు వెళ్ళాను. వెళ్ళి అతనితో ఏకాంతంగా అతను ఇబ్బంది పడకుండాన్నట్లు దయతో మాట్లాడి వచ్చాను అని చెప్పారు. భక్తుడు ఒక అడుగు దేవుని వైపు వేస్తే దేవుడు ఆ భక్తుని వైపు 10 అడుగులు వేస్తాడన్నది పరమసత్యం. అలాగే ఒక అపరాధి తన తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య స్వామివారి వద్దకు వస్తే స్వామివారు అతని కోసం 100 అడుగులు వేయటమే కాదు, వారి అపారమైనటువంటి కరుణా కటాక్షములతో వాడి పాపాన్ని కూడా కడిగివేస్తారు. గజేంద్ర మోక్ష ఘట్టంలో 1000 సంవత్సరాలు ముసలితో పోరాడి అలసి సొలసి ఇక నా వల్ల కాదు తండ్రి, వచ్చి నన్ను కాపాడు అని పిలవగానే శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పవిట కొంగు కూడా వదలకుండా పరుగు పరుగున వచ్చి రక్షించాడు. ఈ 1000 ఏళ్ళు నేను నీకు గుర్తురాలేదు, ఇప్పుడు పిలవగానే నేను వస్తానా, నేను రాను అని అనలేదు. పరమాత్మ పరమదయాలువు. ఒక్క బిల్వదానానికే నీకు అనంతమైనటువంటి ఐశ్వర్యములు ప్రసాదించేస్తాడు. పరమాచార్య స్వామి వారి దయా కరుణ కూడా అటువంటిదే. అందుకే హంతకుడు కూడా తన తప్పును తాను తెలుసుకొని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చాడు కాబట్టే లోపలికి రానివ్వకూడదనే నియమాన్ని పాటిస్తూ మహాస్వామివారే బయటకు వెళ్ళి ఆ హంతకుణ్ణి అనుగ్రహించి వచ్చారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.